నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఎబ్సెట్ ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్ లో ఉప్పల్కు చెందిన ఋషికి తొలి ర్యాంక్. ఇంజనీరింగ్ లో అర్హత సాధించిన 70.36% మంది. రికార్డు స్థాయిలో 6 రోజుల్లోనే ఫలితాలు విడుదల. జడ్చర్లలో యువతి గొంతు కోసిన యువకుడు మృతి. ప్రేమించలేదని నిన్న వైష్ణవిపై అఘాయిత్యానికి పాల్పడిన తేజ. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో దారుణం. తల్లి కుమార్తెను హత్య చేసిన దుండగులు. కాంగో ఉగాండాలో విజృంభిస్తున్న ఎబోలా. 88 మంది మృతి. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO. ఎబ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. JNTUHలో ప్రభుత్వ సలహాదారు K. కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య V. బాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, JNTUH VC T. కిషన్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఎం ఋషి మొదటి ర్యాంకు, మూసాపేటకు చెందిన అంశుల్ రెండో ర్యాంక్, ఆంధ్రప్రదేశ్లోని పులివెందులకు చెందిన ఎం వంశీధర్ రెడ్డి మూడో ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో హైదరాబాద్కు చెందిన ఎం అహ్మద్ తొలి ర్యాంక్ దక్కించుకున్నారు. పరీక్ష పూర్తయిన 6 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. A huge congratulations to our top 10 rankers and to every single student who qualified today. I take this privilege to announce the first ranker, M. Rushi candidate, father's name M. Kondal Reddy, and the entire EBSET marks is 156.63532. So I really congratulate M. Rushi from Telangana. She is from Chilkanagar, Uppal, Medchal, Telangana. Hall ticket number 2622A06028. Second rank, Bejugama Anshul, father's name B. Rameshwar, and Anshil is from Musapet, Hyderabad, Medchal, Malkajgiri district, Telangana. Hall ticket number 2625E09025, and EBSET score is 148.708176. Rank 3, M. Vamshidhar Reddy. He is from Pulivendla, Kadapa, Andhra Pradesh. Total EBSET marks 147.056336. Rank 4, Jonala Roshan Mandeep Reddy. Father's name Jonala Subha Reddy. Hall ticket number 2621G01021. EBSET marks 144044548. Rank 5, A. Sai Nikit. Father's name Satish Kumar. Hall ticket number 2625E09088. EBSET marks 143.307835. నిన్న మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో యువతి ప్రేమించలేదని హత్య చేసిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. జడ్చర్లలోని ఎర్రసత్యం కాలనీలో నివాసం ఉంటున్న వైష్ణవి ఓ పాఠశాలలో పనిచేస్తుంది. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా హైదరాబాద్కు చెందిన తేజ కత్తితో గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా హత్య చేసిన యువకుడిని స్థానికులు పట్టుకుని చితకబాదటంతో గాయాల పాలయ్యాడు. అతన్ని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా ఆదివారం ఉదయం మృతి చెందాడు. గతంలో వైష్ణవి హైదరాబాద్లో ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న సమయంలో తేజ పరిచయమైనట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి ప్రేమించాలంటూ వెంటపడసాగాడు. ఈ నేపథ్యంలో యువతికి పెళ్లి సంబంధం కుదిరిన విషయం తెలుసుకున్న యువకుడు ఆమెపై కక్ష పెంచుకుని హత్య చేశాడు. స్థానికులు దాడి చేస్తున్న సమయంలో తనను వైష్ణవి ప్రేమ పేరిట మోసం చేసిందని, డబ్బులు కాజేసిందని చెప్పిన యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో దారుణం జరిగింది. తల్లి కుమార్తె హత్యకు గురయ్యారు.
తల్లి సుమలత, కుమార్తె లావణ్యను దుండగులు కిరాతకంగా హత్య చేశారు. తల్లి, కుమార్తెల కళ్లల్లో కారం చల్లి ప్రాణాలు చేశారు. వీరిద్దరూ తమ పామాయిల్ తోటలో పనిచేస్తుండగా ఈ దారుణం జరిగింది. భూతగాదాల నేపథ్యంలో తల్లి, కుమార్తె హత్య చేసినట్లు సమాచారం. ఘటనా స్థలంలో క్లూస్ టీం సహాయంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నటరాజ్ నగర్లో త్రుటిలో ఓ బాలుడికి ప్రాణాపాయం తప్పింది. కాలనీలో రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి ఓ కారు వెళ్లినా గాయాలతో బయటపడ్డాడు. రోడ్డుపై కూర్చుని ఆడుకుంటున్న చిన్నారిని కారు డ్రైవర్ గమనించకుండా ఢీకొని ముందుకు వెళ్లాడు. డ్రైవర్కు వీధి టర్నింగ్ కావడంతో బాలుడు కనిపించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చిన్నారి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పరీక్షల అనంతరం చిన్నారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత పెరిగింది. 1 కిలో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి ధరపై ₹1 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఒత్తిడి కారణంగా కేవలం 2 రోజుల వ్యవధిలోనే సిఎన్జి ధరను పెంచడం ఇది రెండోసారి. తాజా పెంపుతో ఢిల్లీలో కేజీ సిఎన్జి ధర ₹80.09 చేరగా నోయిడా, గజియాబాద్లలో ₹88.70 చేరింది. మే 15న సిఎన్జి ధరను కేజీకి ₹2 పెంచారు. ఈ వరుస ధరల పెరుగుదల వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులు, క్యాబ్ ఆపరేటర్లు, కమర్షియల్ రవాణాదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. హార్ముజ్ జలసంధిని దాటిన మార్షల్ ఐలాండ్కు చెందిన ఎల్పీజీ ట్యాంకర్ గుజరాత్ కాండ్లా పోర్టుకు చేరుకుంది. ఖతార్లోని రాస్ లపాస్ గ్యాస్ క్షేత్రం నుంచి సుమారు 20,000 టన్నుల వంట గ్యాస్ ను ఈ ఓడ భారత్కు మోసుకొచ్చింది. అమెరికా, ఇరాన్ సైన్యాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ మే 13న ఈ ఓడ హార్ముజ్ ను దాటింది. తన ప్రయాణంలో కొంతకాలం పాటు అది తన ఏఐఎస్ ట్రాన్స్పాండర్ ను నిలిపివేసి ఆ తర్వాత ఒమన్ గల్ఫ్ లో తిరిగి కనిపించిందని కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఎన్వి సన్షైన్ అనే మరో నౌక కూడా న్యూ మంగళూరు వైపు పయనిస్తోంది. భారత్లో ఎల్పీజీ సరఫరా ఆందోళనలను తగ్గించడానికి ఈ డెలివరీలు సహాయపడనున్నాయి. ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వ్యాధి విజృంభిస్తూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటిస్తూ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనాం ప్రకటన చేశారు. కాంగో, ఉగాండాల్లో ఇప్పటి వరకు 300కు పైగా అనుమానిత కేసులు నమోదవగా 88 మంది మృతి చెందినట్లు తెలిసింది. బుందిబుగ్యో వైరస్ కారణంగా అక్కడ ఎబోలా వ్యాప్తి చెందుతోందని WHO తెలిపింది. హెల్త్ ఎమర్జెన్సీ విధించినప్పటికీ ఇది కరోనా వంటి ప్రపంచ మహమ్మారి స్థాయి ప్రమాదాన్ని కలిగి లేదని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ సరిహద్దులను మూసేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అంతర్జాతీయంగా తగిన జాగ్రత్తలు, వైద్య సహకారం అవసరమని పేర్కొంది. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఒక విలాసవంతమైన కారు అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. అనంతరం పక్కనే వెళ్తున్న బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి, బైక్ పై ఉన్న యువకులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్ సకాలంలో తెరుచుకోవడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఇతర వాహనాల రాకపోకలు చాలా తక్కువగా ఉండటంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు భావిస్తున్నారు. తీవ్ర గాయాలైన 4 యువకులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. కేబుల్ బ్రిడ్జిపై వరుస ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇవ్వనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇళ్ల పథకం కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం 2 నెలలుగా వేచి చూస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండని వారివి రద్దు చేసి అర్హులైన ఇతరులకు కేటాయించనున్నట్లు తెలిపారు. సవరించిన భూముల విలువలు ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, కేంద్ర ఆర్థిక శాఖ సాయం, భూముల విలువలు పెంపు అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం 2 నెలలుగా ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా స్పందన రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి సుమారు 1,13,000 రూపాయలు వాటా రావాల్సి ఉందన్నారు. కేంద్రం మీద నమ్మకంతో లబ్దిదారులకు 1,60,000 రూపాయల ఫైనల్ బిల్ పెండింగ్లో పెట్టినట్లు చెప్పారు. అయితే మరో 20 రోజులు ఎదురు చూసి కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చిన మాట ప్రకారం 5 లక్షల రూపాయలు చెల్లిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలి విడతలో 3.5 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు సుమారు 1,32,000 పూర్తయ్యాయన్నారు. జూన్ నెలాఖరుకు మరో 72,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జూన్ 2న ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. 2వ విడతలో కొన్ని వెసులుబాట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇందిరమ్మ పథకం మంజూరై మధ్యలో నిలిచిపోయిన ఇళ్లకు ట్రాక్టర్లు ఉన్నవారికి అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలనే అంశాన్ని ఈ నెల 21న కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అసంపూర్ణంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈ నెలాఖరులోగా లబ్దిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్లోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండని వారిని రద్దు చేసి అర్హులకు కేటాయించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం సుమారు 38,000 ఇళ్లకు లబ్దిదారులను కేటాయించగా సుమారు 16,000 మంది ఆ ఇళ్లలో ఉండటం లేదనే విషయం సర్వేలో తేలిందన్నారు. 2వ విడతలో అన్నదమ్ములు ఒకే స్థలంలో కలిసి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గతంలో పేదల ఇళ్ల స్థలాలు కబ్జాలకు గురైనట్లు గుర్తించామన్న మంత్రి వాటి వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సవరించిన భూముల విలువలు ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వస్తాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న భూముల ధరలు కనీసం 5% పెరుగుతాయని స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాల్లో ఏటా భూముల విలువలు సవరిస్తున్నట్లు పొంగులేటి వివరించారు. భూముల సరిహద్దుల వివాదాల పరిష్కారం కోసం ఉమ్మడి సర్వే చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎలాంటి సమస్యలు రాకుండా నూతన టెక్నాలజీతో భూముల సర్వే చేసేందుకు 14 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు కొత్తగా మంజూరు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మొక్కజొన్న రైతుకు కొనుగోలు కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకునేందుకు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మండు టెండల్లో కొనుగోలు సాగక లారీలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించట్లేదన్నట్లు తయారైంది. ఒకప్పుడు వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి పంటలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో రైతులు ఈ ఏడాది మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపారు. చీడపీడలు లేకపోవడంతో ఎకరాకు దాదాపు 40 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చిందని చెబుతున్నారు. అయితే వాటిని అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు 1,800 చెల్లిస్తూ రైతులను దగా చేస్తున్నారని, మార్క్ఫెడ్లో 2,400 మద్దతు ధర వస్తుండటంతో అక్కడికి తీసుకుపోతే నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, గన్ని బ్యాగులు రాలేదని, హమాలీలు, లారీల కొరతతో కొనుగోలు సక్రమంగా సాగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న దగ్గర నెల అవుతుందండి. మార్కిఫైడ్ ఇనుగుర్తిలో పోసాము. అయితే ఒక లారీలో చాలా ఇబ్బంది వల్ల లారీ అక్కడ దిగుమతి చేసుకోలేకపోయారు.
ఇక అక్కడ దిగుమతి అయితే లేదని, వర్షాలు పడుతున్నాయి, ఇది మొలకలు వస్తాయని బాధతో మేమే ట్రాక్టర్ కిరాయి తెచ్చుకొని మేమే బస్తాలు రాకపోతే గన్ని బస్తాలు రాకపోతే మేమే పైసలు పెట్టి ఒక్కొక్క బస్తాకు 30 రూపాయలు చెల్లించి టాటా కిరాయి పెంచుకొని మేము ఇక్కడ కేసుందరం తెచ్చామండి. బస్తాకు 2 రూపాయలు చొప్పున మేము ఇస్తున్నాం. అన్ని రైతులే వాళ్ళకి వస్తాయి అంటారు ప్రభుత్వం నుంచి, మరి అది వచ్చేది ఎప్పుడో చేసేది ఎప్పుడో తెలియదు. కానీ ఒకటి కిరాయి బస్తాకు ఒక 30 రూపాయలు కిరాయి, మళ్ళా అమాలి 75 రూపాయలు, ఇక్కడ వచ్చేసి దిగుమతి, మళ్ళీ అక్కడ ట్రాక్టర్ ఏ బ్రిడ్జి ఒక 100, ఇట్లా వచ్చేసి 150-200 రూపాయల వరకు పక్కా వస్తాను సార్. ఏప్రిల్ 3వ తారీఖు పోసిన ఇప్పటి వరకు కూడా మాకు మార్కెటింగ్ కాలేదు. ఐకేపీ సెంటర్ లో బస్తాలు అడిగితే అక్కడ సెంటర్ ఇన్ఛార్జి బస్తాలు మా హ్యాండ్ ఓవర్ లేవు, బస్తాలు మీరే కొనుక్కొచ్చుకోవాలని చెప్పారు. బస్తాలు కొనుక్కొచ్చుకున్న కదా ఆ నింపాలంటే హమాలీలు బస్తా కింద అని వాళ్ళు మమ్మల్ని ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. ట్రాక్టర్లతో ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ మధ్య దళాలను కట్టడి చేసి నేరుగా లబ్ధి రైతుకే చెందే విధంగా చేయాలి. ప్రైవేటు వాళ్ళకు మన మొక్కజొన్న అమ్మితే 100కి రూపాయి కటింగ్ తోని పేమెంట్ ఎమ్మటే ఇస్తారు. ఈ గవర్నమెంట్ పెడితే 90 రోజులు అంటారు. 90 రోజుల పడే తెలియదు, 3 నెలల 5 నెలల పడే తెలియదు, అవి ఎప్పుడు పడేది కూడా మాకు తెలియదు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు క్షేత్రస్థాయిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పారు. రైతులే గన్ని సంచులు కొనుగోలు చేసి మక్కలను నింపుకొని మార్కెట్ కేంద్రాల వద్దకు తీసుకురావాలని సూచించారు. ఈ క్రమంలో మహబూబాబాద్, కేసముద్రం మార్కెట్ కేంద్రాల్లోకి రైతులు భారీగా మక్కలు తీసుకొచ్చారు. దీంతో కిలోమీటర్ల మేర మక్కల లోడుతో ఉన్న వాహనాలు నిలిచిపోయాయి. తమ వివరాలను ఆన్లైన్ చేసేందుకు సైతం రైతులు కౌంటర్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. గోదాముల వద్ద అన్లోడ్ చేయాలంటే 2 రోజులు పడుతుందని వాపోతున్నారు. రైతు పెద్ద బిచ్చగాడు అవుతున్నాడు. నేను రైతుకు మేలు చేస్తున్నా అని 2400 నేను ఐపీఐ సెంటర్లో వేస్తే మాకు గవర్నమెంట్ 2400 వస్తున్నాయి అనేది చాలా అబాధం అండి. మాకు మనిషికి ఒక కోటుకు 10,000 రూపాయలు ఇప్పుడు అదనంగా అయింది. ఇప్పుడు దాకా ₹1 కూలోళ్ళకి ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నాం, మిషన్ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం, ఈ బస్తాలు నింపేటోళ్ళకి ఇవ్వలేకపోతాం. బస్తాలు మేము కొనుక్కోవాలంటే ఒక బస్తా బ్యాగ్ వచ్చేసి 27 రూపాయలు పడుతుంది. 100 బస్తాలు అయితే ఈ 3,000 రూపాయలు అదనంగా మేము తెచ్చి ఏ పిల్లలను ఎక్కడ సాధాలి, వీళ్ళ దగ్గర నుంచి మేము ఎట్లా తీసుకురావాలి. ఇప్పుడు కూడా మా 2 నెలలు అయింది మా వాళ్ళు అమ్ముకొచ్చి, ఇప్పుడు దాకా వాళ్ళకి డబ్బులు కూడా రాలేదు. ఇలా నేను వచ్చేసి 3 రోజులు అయింది ఇక్కడ. ఈ ప్రైవేట్ వాళ్ళకే 2100, 2000, 2200 అమ్మిస్తే చాలా బాగుండు. ఈ నేను కొంటున్నా అని అంతా ఈ బ్యారేజీ నింపి మొత్తం ఫెయిల్ చేసిండు. మా ప్రజలకు నట్టి నిజంగా మాకు ముంచేసిండండి. మేము 3 రోజులు 4 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం, మాకు ఏం లేదు. కాకపోతే మాకు బస్తాల పైసలు, మా కిరాయి పైసలు కలిపియాలని గవర్నమెంట్ కు కోరుతున్నామండి. మార్క్ ఫెడ్లోను మక్కలు అమ్ముకోవడానికి క్వింటాకు దాదాపు 200 నుంచి 300 రూపాయలు ఖర్చవుతోందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్ని సంచులు, హమాలి, వే బ్రిడ్జి, రవాణా కిరాయి సైతం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ పథకం లక్ష్యం నీరుగారుతోంది. క్షేత్రస్థాయిలో మంచినీటి పనుల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడటం, గుత్తేదారు నిర్లక్ష్యం తోడై పనుల్లో ఎడతెగని జాప్యం నెలకొంది. ఫలితంగా తాగునీటి సరఫరా కోసం తీసిన గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. నిజామాబాద్లో ఏళ్లుగా సాగుతున్న అమృత్ పథకం పనుల పురోగతిపై ప్రత్యేక కథనం. నిజామాబాద్లో అమృత్ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నగర ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పనులు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచినీటి సమస్య పరిష్కారం కోసం నిజామాబాద్ నగరపాలక సంస్థకు 217 కోట్లు కేటాయించాయి. కొద్ది రోజులు టెండర్లు పిలవడంలో ఆలస్యం కాగా ఆ తర్వాత పనులు చేపట్టడంలో జాప్యం నెలకొంది. గుత్తేదారు ఎట్టకేలకు పనులు ప్రారంభించిన అధికారుల పర్యవేక్షణ లోపించింది. ఫలితంగా నగరంలోని పలు కాలనీల్లో తాగునీటి సమస్య పెరుగుతోంది. నిజామాబాద్ నగరంలో నీటి సరఫరా కోసం 200 కిలోమీటర్లు పైప్ లైన్లు వేయాల్సి ఉండగా ప్రస్తుతం 120 కిలోమీటర్ల వరకే పూర్తి చేశారు. 16 ట్యాంకుల నిర్మాణాలు సైతం నత్తనడకన సాగుతున్నాయి. వీటిలో ఒక్కటి కూడా చివరి దశకు చేరని పరిస్థితి. ఆయా కాలనీల్లో పనుల కోసం గుంతలు తీసి అసంపూర్తిగా వదిలేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువై పనుల్లో జాప్యం నెలకొందని స్థానికులు అంటున్నారు. ఇక్కడ ఏదైతే ఇది కనిపిస్తుందో వాటర్ కోసము ట్యాంక్ కోసము తవ్వడం జరిగింది. సుమారుగా ఒక 4 నెలల పైన అవుతుంది. కానీ వర్క్ అనేది నత్తనడకన జరుగుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి. మరియు వాటర్ పైప్ లైనింగ్ వేస్తున్నారు. ఆ వాటర్ వస్తాయా రాదా తెలియదు. ఎట్లా అంటే అట్లా వేసుకుంటా పోతున్నారు. ఒక సిస్టమ్ కానీ ఒక ఇంజనీర్ కానీ దాన్ని పర్యవేక్షించడం లేదు. ఇంకా వాళ్ళు వర్క్ చేస్తూ మిగతా వాటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది తప్ప వర్క్ అయితే నీట్గా జరగట్లేదు. ఈ వర్క్ను ఒక అధికారి కానీ ఎవరైనా
ఒక బాధ్యత రహితంగా పర్యవేక్షించాలి. గత 2-3 సంవత్సరాలుగా ఈ పథకం అమల్లో ఉన్నా కూడా ఈ పూర్తిగా అన్నటువంటి పరిస్థితి. నగరు శివార ప్రాంతాల్లో అయితే ఇంకా ఘోరంగా ఉంది. ప్రభుత్వం తక్షణమే ఈ అమృత్ పథకంలో భాగంగా ఉన్న ఆ పనులు ఏవైతే ఉన్నాయో త్వరగా కంప్లీట్ చేయాలి. కొన్ని రోజుల తరబడి నెలల తరబడి ఆ పైపులు అట్లనే ఉంటున్నాయి. ట్రాఫిక్ సమస్యలు కూడా అవుతున్నాయి వాటి వల్ల. మరి యుద్ధ ప్రాతిపదికన ఏదైతే పనులు మొదలు పెట్టారో దాన్ని తొందరగా కంప్లీట్ చేసి, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, మరి సమ్మర్లోనే కదా మనకు వాటర్ కనెక్షన్స్ కావాల్సింది. దాన్ని నత్తనడకన సాగుతాయి. మరి ఆ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు మరి దాని మీద రివ్యూ చేసి సమీక్షలు చేసి దాన్ని ఎంబడి ఉండి దాన్ని చేయాలి. క్షేత్ర స్థాయిలో పర్యటనలు లేవు. మనకు ఏఈ కానీ డిఈ కానీ ఎవరు కనిపించిన దాఖలాలు లేవు. దయచేసి పట్టించుకోండి. మీరు వార్ ఫుట్ బేసిస్లో దీన్ని సమ్మర్ లోపే వాటర్ కనెక్షన్స్ ఇంటింటికి వచ్చేటట్టు చేయండి. నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతంలో పైప్ లైన్లు వేసిన ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. ప్రత్యామ్నాయంగా తలా కొంత జమ చేసి తాగునీటి బోరు పైపులు వేసుకున్నారు. ముఖ్యంగా శివారులో పాత పైప్ లైన్లు పగలడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని మహిళలు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. మా కాలనీలో నీటి సమస్య బాగా ఉంది. ఎందుకంటే కనీసం అరగంట పాటు కూడా వాటర్ రావట్లేదు. పాత పైప్ లైన్లు ఉండడం ఒక కారణము, కొత్త పైప్ లైన్లు లేకపోవడము, పైప్ లైన్లు పలిగిపోవడము, ఇట్లాంటి సమస్యల వల్ల వాటర్ రావట్లేదు. ఒక కుటుంబానికి సరిపడ కూడా నీళ్లు రావట్లేదు. దీనివల్ల బాగా వాటర్ సమస్యను ఎదుర్కొంటున్నాము. తొందరగా అధికారులు, నాయకులు స్పందించాలని కోరుకుంటున్నాము. నగర చివరిలో ఉన్న ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆ మంచినీటి సమస్య పైన మహిళలందరూ కూడా పొద్దున లేచి గంటల తడబడి అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదైతే ప్రెస్ మీట్లకు పరిమితం కాకుండా ప్రజా సమస్యల మీద స్పందించే విధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ట్యాంకర్లకు ఫోన్ చేస్తే దాదాపు 3-4 గంటలు వేచి ఉన్నా కూడా ఆ ట్యాంకర్లు పంపించని పరిస్థితి. ఈ మంచినీరు కోసమే ప్రజలు కొట్టుకుంటున్న పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ప్రజా నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజా సమస్యల మీద పనిచేసే విధంగా ఉండాలని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అమృత పథకం పనులు పూర్తి చేసి ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వాలని నగరవాసులు కోరుతున్నారు. డీజీపీ ఆదేశానుసారం రాష్ట్రంలో ఎలాంటి నేరాలు, దోపిడీలు జరగకుండా ఉండేందుకు మీ సురక్ష అనే పేరుతో హ్యాకై అల్ట్రా యాప్ను ప్రారంభించామని మల్కాజిగిరి సిపి సుమతి తెలిపారు. ప్రజలు పనిలోకి ఎవరినైనా పెట్టుకున్నా, ఇతర అపరిచిత వ్యక్తులను ఏదైనా సహాయం కోసం నియమించినా వారి పూర్తి వివరాలు తీసుకుని ఈ యాప్లో పొందుపరచాలని, తద్వారా నేరాలు జరగకుండా అరికట్టవచ్చని సిపి తెలిపారు. చుట్టూ నిఘా లేని వాళ్లు, పిల్లలు, విదేశాల్లో ఉన్న వృద్ధులే దొంగల ప్రధాన టార్గెట్ అని తెలిపారు. హ్యాకై అల్ట్రా యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా పోలీసులను సంప్రదించాలని కోరారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశం, ఎస్పెషల్లీ నేపాలీలను పెట్టుకోవడం మనకు కొంత అలవాటు అయిపోయింది. ఎందుకంటే మన ఏరియా వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ పండుగలని, పవ్వాలని ఊరికిపోతారని, వాళ్ళైతే ఎక్కడికి పోకుండా పని చేస్తారన్న ఒక భావన. 2, వీళ్ళందరూ మీరు చాలా మంది ఓనర్స్ ఉండొచ్చు, టెనెంట్స్ ఉండొచ్చు. అండ్ టెనెంట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉండొచ్చు. అంటే ఓనర్స్ కొన్నిసార్లు టెనెంట్స్ వెకేట్ చేయలేకపోవచ్చు, లేదంటే మీరు అనుకున్న విధంగా మెయింటెనెన్స్ చేయలేకపోవచ్చు, లేదంటే ఏ వెరిఫికేషన్ లేకుండా కొత్త వాళ్ళని అలౌ చేస్తుండొచ్చు. ఇవన్నిటికీ ఈ థాట్ దీనివల్ల ఏమవుతుందంటే గత 3 సంవత్సరాల నుంచి చూస్తే మన కమిషనరేట్ లిమిట్స్ లోనే 14 నేపాలీకి సంబంధించిన అఫెన్సెస్ అయ్యాయి. ఇరాన్ గనుక త్వరలోనే శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశానికి చాలా దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఫ్రెంచ్ ప్రసార సంస్థ BFM టీవీకి ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒప్పందానికి రావడం ఇరాన్ ప్రయోజనాలకు కూడా అవసరమని, వారు ఆ దిశగా ఆలోచించాలని అందులో సూచించారు. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలు సమర్థించారు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయడానికి చేస్తున్న దాడులను ప్రశంసించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడమే తన ప్రధాన లక్ష్యమని, అయితే అందుకు ఇరాన్ తన వైఖరిని మార్చుకోవాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాతో చర్చలు విఫలమైతే సైనిక ఘర్షణకు దిగడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై కావాలనే యుద్ధాన్ని రుద్దాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు. అమెరికా కావాలని కొని తెచ్చుకున్న ఈ యుద్ధం వల్ల అమెరికాలోని సామాన్య కుటుంబాలు నలిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు.
అమెరికాలో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన గుర్తు చేశారు. అమెరికా ట్రెజరీ బాండ్ల రేట్లు పెరుగుతున్న గ్రాఫ్ను అబ్బాస్ జత చేశారు. అమెరికాలో గ్యాస్ ధరల పెరుగుదల, స్టాక్ మార్కెట్ బుడగను కాసేపు పక్కన పెడితే అక్కడ జాతీయ అప్పులు, గృహ రుణాల వడ్డీ రేట్లు అమాంతం పెరగడం ప్రారంభమైనప్పుడు అసలైన కష్టాలు మొదలవుతాయని హెచ్చరించారు. అమెరికాలో ఆటో లోన్ల డిఫాల్ట్లు ఇప్పటికే 30 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని అబ్బాస్ స్పష్టం చేశారు. దేశ ఇంధన భవిష్యత్తును మలుపు తిప్పేలా భారత్ ఒక భారీ చమురు, సహజ వాయువు నిక్షేపాల అన్వేషణకు తెరతీసింది. తూర్పు తీరంలో కొన్ని వేల కిలోమీటర్ల లైన్ల మేర ఇంధన నిల్వల కోసం అన్వేషణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సముద్ర గర్భాన్ని జల్లెడ పట్టనుంది. బంగాళాఖాతం సముద్ర గర్భంలోని ఇంధన నిక్షేపాలను వెలికితీసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సిద్ధం చేసింది. సాంకేతిక భాషలో ఈ ప్రాజెక్టును 2D బ్రాండ్బ్యాడ్ మెరైన్ సీస్మిక్ అండ్ గ్రావిటీ మ్యాగ్నెటిక్ డేటా అక్విజిషన్ గా పిలుస్తారు. ఈ నెల 14న ఇందుకోసం బిడ్లను ఆహ్వానించారు. ఈ సర్వే పరిధి అత్యంత భారీగా ఉండనుంది. బెంగాల్, పూర్నియా, మహానది పరిధిలో 45,000 లైన్ కిలోమీటర్లు, అండమాన్ బేసిన్లో 43, కృష్ణా గోదావరి బేసిన్లో 43, కావేరీ బేసిన్లో 30,000 లైన్ కిలోమీటర్ల మేర అండర్ వాటర్ స్కానింగ్ జరగనుంది. 2 ఏళ్ల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. ప్రస్తుతం దేశీయ చమురు అవసరాల్లో 85% పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. పశ్చిమాసియాలో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా, అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ఆ ప్రభావం సామాన్యుడి జేబుపై పడుతోంది. ఇప్పటి వరకు ముంబై హైవే వంటి పశ్చిమ తీరంతో పోలిస్తే తూర్పు తీరంలో అన్వేషణ చాలా తక్కువగా జరిగింది. మయన్మార్, ఇండోనేషియా గ్యాస్ క్షేత్రాలకు సమాంతరంగా ఉండే అండమాన్ బేసిన్లో భారీగా గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా. ప్రపంచ ఇంధన పరిస్థితులు మారుతున్న వేళ భారత్ చేపడుతున్న ఈ చమురు వేట అత్యంత కీలకం కానుంది. దేశ ఇంధన భద్రతను సుస్థిరం చేసే దిశగా ముందడుగు పడనుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవులు సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆదివారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి వారికి ఆలయ అర్చకులు పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రత్యేక దర్శనానికి గంట సమయం, ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. విడాకులు వచ్చే వరకు సినిమాలో నటించనని తమిళ నటుడు జయం రవి తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలను, అవమానాలను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలపై ప్రేమ లేదని, అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని కంటతడి పెట్టుకున్నారు. పెళ్లి తర్వాత నరకం చూశానని చెప్పారు. తమిళ నటుడు జయం రవి తన భార్యతో విభేదాలపై తొలిసారి నోరు విప్పాడు. కెనీషా ఫ్రాన్సిస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చాడు. తాను ఎన్నో రోజులుగా సహనంతో ఉంటున్నానని, వ్యక్తిగత విషయాలను ఎక్కడా మాట్లాడలేదని జయం రవి అన్నాడు. పెళ్లి తర్వాత నరకం చూశానని తెలిపాడు. పెళ్లైన మొదటి రోజు నుంచే బ్లాక్మెయిల్ మొదలైందని చెప్పాడు. ఇంట్లో కనీసం గౌరవం కూడా ఇచ్చేవారు కాదని వాపోయాడు. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లును కూడా స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని వెల్లడించాడు. తన పిల్లలను కూడా చూడనివ్వడం లేదని జయం రవి కన్నీటి పర్యంతమయ్యాడు. డబ్బులిచ్చి తనపై సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని తెలిపాడు. ట్రోలింగ్ కారణంగానే తన స్నేహితురాలు కెనిషాను కోల్పోయానని జయం రవి వివరించాడు. என்னோட லைஃப்ஸ் ஹாப்பியஸ்ட் டேன்னு நான் ட்வீட் பண்ண அவனும் நானும் சேர்ந்து டிக் 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 படம் நடிக்கும் போது ஏன் பிள்ளைங்க நான் எப்படிங்க விடுவேன்? கேட்டுட்டே இருப்பீங்களா? இப்படிதான் குழந்தைங்க பாசத்தை பத்தி பேசாதீங்க. உங்க யாருக்கும் எதுவுமே தெரியாது. டெய்லி நைட்டு உட்காந்து அவன் செஸ் கத்துக்கிறான். என் சின்ன பையன் டெய்லி உட்காந்து விளையாடுவான். நான் அவன்கிட்ட தோத்து போவேன். நான் பார்க்க விட மாட்டாங்க. போன் கான்ஃபிஸ்கேட் பண்ணி வச்சிருக்காங்க. ஸ்கூலுக்கு பாடி கார்டு அனுப்புறாங்க. என் பசங்க பார்க்கணும் இந்த வீடியோவை. நான் பாட்டுக்கு தானே இருந்தேன். அப்படியே போயிருக்கலாமே. எதுக்கு சுரண்டி 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 ரத்தம் வர்ற அளவுக்கு, உயிர் போற அளவுக்கு சுரண்டுனா என்னங்க பண்றது ஒரு மனுஷன்?
అంతకుముందు రవితో తన రిలేషన్షిప్ ను ముగిస్తున్నట్లు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ ఇన్స్టాగ్రామ్ లో సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు ఆమె చెప్పింది. ఈ కథలోకి తాను ఎంతో ప్రేమతో అడుగుపెట్టానని రాసుకొచ్చింది. కానీ ఇప్పుడు నిశ్శబ్దంతో వెనుతిరుగుతున్నానని తెలిపింది. కొన్నిసార్లు ప్రపంచం మొత్తం ఆహాకారాలు, అవాస్తవ కథనాలతో నిండిపోతుందని, అక్కడ మంచితనానికి కూడా చోటు ఉండదని కెనీషా పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో ప్రేమ కూడా భారంగా మారుతుందని, ఒక మనిషిని రక్షించే ప్రయత్నంలో తాను చాలా కోల్పోయానని కెనీషా పేర్కొంది. 2009లో జయం రవి ఆర్తిని వివాహమాడాడు. అయితే 2024లో వారిద్దరూ విడిపోయారు. వారికి 2 పిల్లలు ఉన్నారు.